మాట్లాడుకుంటా 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైందని అనే ధమాక్ లేని నాయకులకు, మీకు ముఖ్యంగా మీకే చెప్తున్నా మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులకు 6 గ్యారెంటీలలో బస్సు ఫ్రీ ఒకటి, మహిళలు బస్సులో తిరుగుతున్నాడు, మీ భార్యలని లేకపోతే మీ భార్యలు ఉన్నత స్థానంలో ఉంటే మీ యొక్క గల్లీలలో పోయి బస్సులలో పోయి మహిళలను అడగండి. అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అది నడుస్తున్నది, అది ఒకటి తెలుసుకోవాలి. మరియు గ్యాసు మరియు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కట్టిరని రా, గణపురం రా చూపిస్తాం, అక్కడ భోగారం రా, అక్కడ మేడ్చల్ రావులకొల్ రా, నీకు ఎక్కడ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మహిళలకు ఈనాడు పెట్రోల్ పంపులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఎన్నో స్కీములు ప్రతి ఒక్కటి అంచెలంచెలుగా చేసుకో. మేము వచ్చింది ఇంకా 13 నెలలు 14 నెలలే. మా 5 ఏళ్ళ ప్రభుత్వం ఏం చేస్తామో చూడరా? మీరు 10 ఏళ్ళు చూసి ఎక్కడ చేసిరు, ఏం చేసిరు? దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు అని చెప్పి ఎక్కడైనా ఊళ్ళలో ఇచ్చిరా? ఏదో ఒక తాన ఇచ్చినాం అని మీ లెక్క మేము చేసే ప్రసక్తే ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుచుకున్న పార్టీ. హామీ ఇచ్చిరంటే చేసి చూపిస్తారు. రైతులకు రుణమాఫీ, రైతు బంధు నడవండి, జిల్లాలలో పోదాం. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, గట్కేసర్లో రావట్లేదు, అది రావడానికి కూడా చెక్ కూడా రెడీ అయింది. మీకు ఒక తెలియకుంటే తెలుసుకోండి. ఏదో ఇక్కడ గట్కేసర్ మండలి రాలేదు కాబట్టి రాలే అనే నాయకులు మాట్లాడకండి. మీరు బీఆర్ఎస్ నాయకులుగా బీఆర్ఎస్ పార్టీ తప్ప మా కాంగ్రెస్ పార్టీ అధినాయకుల దగ్గరికి మీరు రాకండి. మా అధినాయకులతో పని చేసుకోకండి. మీరు బీఆర్ఎస్ నాయకులే కదా, మీ బీఆర్ఎస్ నాయకులతోనే ఉండండి, మీ బీఆర్ఎస్ పార్టీకే సేవలు చేయండి. సాటుగా కాంగ్రెస్ నాయకులతో పోయి తాలుమొక్కి పని చేయించుకొని ఎదురుగా బజార్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి నాకు తిడితే బిడ్డ ఖబర్దార్. మా కాంగ్రెస్ నాయకులు ఇళ్ళ కాడ మీరు కనబడితే గల్ల బట్టి మెడలు బట్టి కేటాతలు నొక్కుతాను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రైతు శాఖ బ్యాంకులో ఒక్కని కూడా లోన్ మాఫీ కాలే అంటారు వాళ్ళు, మరి బంధు కూడా రాలే అంటారు. రెడీ అయింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మనము అక్కడ చెక్కు అక్కడ ఇచ్చినాం, పాస్ అయ్యి ఒక వారం 15 రోజులలో వచ్చేసాయి. ఓన్లీ గట్కేసర్ మండలినే చిన్న మిస్టేక్ ఉంది, అది రాలేదు తప్ప మిగతా జిల్లాలలో మొత్తం అందరికీ 2 లక్షల రుణమాఫీ అయింది. అక్కడ ప్రభుత్వం నేను అసెంబ్లీలో మట్టి విక్రమార్క గారు కూడా చెప్పి లెక్కలతో సాధించారు కదా, అది ఒక 4-5 రోజులలో ఇక్కడ గట్కేసర్ కూడా రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా జరుగుతుందని తెలియదు.